షలోం ప్రభు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇక్కడ యుద్ధ వాతావరణం కంప్లీట్ గా మారిపోయింది. ఇజ్రాయెల్ కంప్లీట్ గా అటాక్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అక్టోబర్ 7th ఆ భయంకరమైన మారణకాండ జరిగాక ఇజ్రాయేలీ ప్రభుత్వం గాని ఇజ్రాయేలీ సోల్జర్స్ గాని ఉద్వేగంతోటో ఆవేశముతోటో ఉక్రోధంతోటో వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు కంప్లీట్ గా ఒక ఆలోచనతో రియాక్ట్ అయ్యారు. చాలా మంది కనిపిస్తా ఉండవచ్చు, ఏంటి ఈ యుద్ధం ఇంత ఆలస్యం అవుతుంది, 1 year నుండి యుద్ధం జరుగుతా ఉంది అని అనుకుంటూ ఉండవచ్చు. ఈ యొక్క యుద్ధం స్టార్టింగ్ లోనే నెతన్యాహు గవర్నమెంట్ ఒకటి కంప్లీట్ గా ఫిక్స్ అయిపోయింది. ఏంటి అని అంటే టోటల్ విక్టరీ. వీరి యొక్క వార్ స్లోగన్ కూడా ఏంటి అని అంటే టోటల్ విక్టరీ. దీనినే హీబ్రూలో నిత్సహాన్ ముఖ్లత్ అని అంటారు. ఈ నిత్సహాన్ ముఖ్లత్ అనే కాన్సెప్ట్ వీళ్ళు ఎక్కడి నుండి తీసుకున్నారు అని అంటే ఎలీషా గారు చెప్పిన మాట దగ్గర నుండి తీసుకున్నారు. బైబిల్లోని ఒక వాక్యం నుండి తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందుకు హమాస్ గాని హెజ్బొల్లా గాని ఈ యొక్క యూదులను ఎవరినైనా గాని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ యొక్క ఇజ్రాయెలీ గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోయి ఆ టెర్రరిస్టులను హతం చేసి వారిని విడిపించేది. అయితే ఇప్పుడెందుకు సంవత్సరం పాటు సమయం తీసుకుంది అని అంటే అబ్సల్యూట్ విక్టరీ కోసం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఇజ్రాయెలీ గవర్నమెంట్ ఉద్వేగముతోటో ఉద్రేకముతోటో రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు చాలా ఆలోచనతో రియాక్ట్ అవ్వడం జరిగింది. అందుకే వాళ్ళు స్టార్టింగ్ లో గాజాలోకి అడుగుపెట్టి అక్కడ వీధి కూంబింగ్ చేసేసి టెర్రరిస్టులందరినీ హతం చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు రాఫాలోకి అడుగుపెట్టి ఈ టెర్రరిస్టులకు ఎక్కడి నుండి అయితే ఆయుధాలు సరఫరా అవుతా ఉంటున్నాయో ఆ ఫిలదెల్ఫీ కారిడార్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయడం జరిగింది. అటు తర్వాత ఈ యొక్క హమాస్ మరియు హెజ్బొల్లా యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ ని మొత్తం నాశనం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న హెజ్బొల్లా యొక్క హెడ్ ను కూడా హతమార్చడం జరిగింది. తీవ్రవాదుల యొక్క లోవెస్ట్ లీడర్షిప్ నుండి హైయెస్ట్ లీడర్షిప్ వరకు ఒక్కొక్కరిని సమయం చూస్తూ వారిని అందరినీ హతమారుస్తూ వస్తూ ఉన్నది ఇజ్రాయెల్ గవర్నమెంట్. వీరిని అందరినీ లేపేయాలి అని అంటే దాని వెనకాల చాలా నిఘా అవసరం కాబట్టి, చాలా ఇంటెలిజెన్స్ వర్క్ అవసరం కాబట్టి ఇజ్రాయెలీ గవర్నమెంట్ ఇంత సమయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అబ్సల్యూట్ విక్టరీ, టోటల్ విక్టరీ అనే ఈ స్లోగన్ ని బైబిల్లో నుండి ఏ పోర్షన్ నుండి తీసుకున్నారు అని అంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేలు రాజు యెహోయాషు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో ఎలీషా ప్రవక్త మరణ పడక మీద ఉంటాడు. ఆ మరణ పడక మీద ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరకు ఇశ్రాయేలు రాజు వచ్చి ఏడుస్తూ ఎలీషా ప్రవక్తకు మొరపెట్టుకుంటా ఉంటుంటాడు. ఏంటి అని అంటే, అయ్యా సిరియన్లు వచ్చారు, ఇజ్రాయేల్ రాజ్యాన్ని సిరియన్లు చుట్టుముడుతా ఉంటున్నారు, యుద్ధం జరిగినట్లయితే ఇజ్రాయేల్ ఓడిపోవడం ఖాయమయ్యా అనేసి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటా ఉంటున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్తాడు. యెహోయాషు భయపడమాక, నువ్వు నా దగ్గరికి రా, ఇదిగో విల్లు తీసుకో, బాణము తీసుకో, ఈ యొక్క తూర్పు వైపుగా ఉన్న ఆ యొక్క కిటికీ తెరువు అని చెప్పేసి ఆ తూర్పు కిటికీ వైపు బాణము వేయు అని అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు అనే యొక్క యెహోయాషు 3 బాణాలు వేసి సైలెంట్ అయిపోతాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఏంటయ్యా బాణం వేసావు అని అంటే, ఆ వేసానండి అని అంటాడు. ఎన్ని వేసావు అని అంటే, 3 వేసానండి అని అంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు అని అంటే, 3 వేసి సైలెంట్ గా ఉండడం ఏంటయ్యా, ఒక 5ో 6ో వేస్తే ఏమైపోతుంది నీకు అని ఆ రాజు మీద ఎలీషా కోప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, 3 బాణాలు వేస్తే ఏంటి, 5, 6 బాణాలు వేస్తే ఏంటి? ఎలీషా ఏమంటాడు అని అంటే, నువ్వు 3 బాణాలు వేసావు కాబట్టి నీవు సిరియన్లను 3 సార్లు మాత్రమే జయిస్తావు. ఒకవేళ 5 సార్లు 6 సార్లు బాణం వేసుంటే గనక వారిని కంప్లీట్ గా నాశనం చేసేవాడివి అని ఎలీషా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలీషా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేపబడిన శత్రువులను ఓడించడము కాదు ప్రధానము, వారిని కంప్లీట్ గా నాశనము చేయడము ప్రధానము అని ఎలీషా ఆ రాజుకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో ఈ వాక్యంలో ఉన్న ప్యాసేజ్ ని, ఆ ఎలీషా మాటలను వార్ స్లోగన్ లాగా తీసుకొని ప్రస్తుత గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నది. నిత్సహాన్ ముఖ్లత్, టోటల్ విక్టరీ. ప్రస్తుత గవర్నమెంట్ ఆ వాక్యాన్ని చేత పట్టుకొని కంప్లీట్ గా టెర్రరిస్టులను వైప్ అవుట్ చేసే విధముగా వారు ముందు కొనసాగుతూ ఉంటున్నారు. అందుకే ఇంత సమయం పట్టింది. సో కాబట్టి మనము కూడా ఈసారి ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఈ టెర్రరిస్టుల మీద టోటల్ విక్టరీని, అబ్సల్యూట్ విక్టరీని కలిగి ఉండులాగున మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. God bless you all.